వెల్కమ్ టు మహి మీడియా. సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి జీవో 46పై నోటీసులు జారీ చేసింది. ఈ జీవోపై తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్వహించిన నియామకాల్లో జీవో 46 ను మినహాయించాలని కోరుతూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును విచారించి అభ్యర్థుల పిటిషన్ పై ప్రతికూల తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అక్టోబర్ 19న మాటూరి శ్రీకాంత్, కోగుల సందీప్, రూపావత్ శంకర్, రమావత్ అజయ్, బొమ్ము ఆంజనేయులు తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లా బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. జీవో 46 కారణంగా పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, హైకోర్టు వారి వాదనలను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చే వరకు పోలీసు నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని కోర్టును కోరారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తమ వైఖరిని తెలియజేస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను డిసెంబర్ 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు